సో సమ్వేర్ ఇద్దరు యాటిట్యూడ్ టువర్డ్స్ హౌ వి లుక్ అట్ లైఫ్ ఇస్ వెరీ, అసలు అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ సినిమా అసలు దాని గురించి టాపిక్ జరగలా. సో అది దట్ వాజ్ ఫస్ట్ సింక్ వీ హ్యాడ్, లైక్ యూనో. దెన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2-3 days తర్వాత మళ్ళీ కలిసాం. మళ్ళీ కలిసి కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం. ఆ మీటింగ్ తర్వాత నైట్ సార్ ఫోన్ చేశారు. అప్పుడు ఇంకా గుర్తుంది, నేను బ్రహ్మరాంబ గారు మల్లికార్జున థియేటర్లో నేను హిట్ 2 నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళా ఒకసారి. ఇంకా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద థియేట్రికల్లో ఉంది, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూద్దాం మాస్ థియేటర్లో అని చెప్పి వెళ్ళి కూర్చొని నా వైఫ్ నేను అందరం వెళ్తే సార్ ఫోన్ చేశారు. నేను టక్కుని బయటకు వచ్చి సార్ చెప్పండి సార్ అంటే, తంబి అదేంటో నీతో తెలియకుండా ఒక కాలేజ్ ఫ్రెండ్తో ఒక రిలేషన్ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నాకు అంటే. అది ఇట్ బికేమ్ వెరీ లైక్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆల్సో. లైక్ ఐ వాస్ ఫీలింగ్ ది సేమ్ థింగ్, బట్ ఏజ్ గ్యాప్ ఏమో ఉంది. బట్ దెన్ సార్ ఐ థింక్ వి షుడ్, అంటే యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఈజీలీ యాజ్ హీ కుడ్. ఎగ్జాక్ట్లీ. సో ఐ వాజ్ లైక్ సార్ మ్యూచువల్ ఫీలింగ్ సార్ అది అంటే, నువ్వు రా ఒకసారి కలుద్దాం అని. దెన్ ఐ వెంట్ అగైన్. దట్ ఈస్ వెన్ ద హోల్ మూవీ థింగ్ హ్యాపెండ్. దెన్ హీ సెడ్, ఇంత సింక్లో ఉన్నావు, వాట్ యూ థింక్ అంటే, జర్నీ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, లెట్స్ ట్రై మేకింగ్ అ ఫిల్మ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ పిచ్ సంథింగ్ టు యూ అంటే, ఎస్ ఐఎమ్ అప్ ఫర్ ఇట్ అన్నారు. ఒక 4-5 days తర్వాత ఈ నరేషన్ ఇచ్చా. అసలు ఈ కైండ్ ఆఫ్ కథ ఇన్ జనరల్గా వెంకటేష్ అంటే ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, సాఫ్ట్గా ఉంటాయి ఫిల్మ్స్. ఆయన ఎత్తుకునే మధ్యలో ఒక లక్ష్మి కానీ, లేకపోతే ఎక్కడైనా కొన్ని సినిమాల్లో యాక్షన్ వైలెన్స్ ఉన్నా, దట్ ఈస్ అ వెరీ రేర్ ప్రోడక్ట్ ఇన్ హిస్ కెరీర్ నార్మల్గా. ఇలాంటి కథ చెయ్యాలని వాట్ హ్యాస్ రియల్లీ ప్రాంప్టెడ్ యూ? నా దగ్గర ఇలాంటి కథలు ఒక 4-5 అంటే యూనో ఫర్ దిస్ క్యారెక్టర్, సైంధవ్ అనే క్యారెక్టర్తో నేను రాసిన కథ ఈ మూడ్లో ఉంటుంది. నేను ఫస్ట్ అసలు వెంకటేశ్వరికి సూట్ అవుద్దని అనుకోలేను నేను, ఎందుకంటే మీరు చెప్పినట్లే మీ ఇంప్రెషన్లోనే ఉన్నా నేను కూడా. ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేస్తారు కదా, హీల్ బి క్లీన్ షేవెన్, చాలా బుద్ధిగా ఉంటారు చూడడానికి, అలా అనుకొని వెళ్ళా. బట్ వెన్ ఐ సా హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఈ గడ్డం అంతా ఇట్లానే ఉన్నారు, సేమ్ గెటప్లోనే ఉన్నారు. అవును, తను కంటిన్యూస్ ఇట్. ఇదేంటి ఇలా ఉన్నారు, అసలు సినిమాలు ఎందుకు ఇలా కనిపి, ఎప్పుడు ఆయన నేను బయట పర్సనల్ కలిసింది లేదు, ఫస్ట్ టైం ప్రాపర్ కలిసాను అనమాట ఆ రోజు. ప్రాజెక్ట్ కోసం కలిసినప్పుడు కలవడమే అంతే. ఇదేంటి సార్ ఇలా ఉన్నారేంటి, ఐమ్ టాకింగ్ అబౌట్ మై ఫస్ట్ మీటింగ్ విత్ హిమ్. ఐ సో అంటే అదేంటి నేను వేరేలా ఎక్స్పెక్ట్ చేసా, సార్ ఏమో ఇంత రఫ్గా, సో మ్యాన్లీ హీ లుక్స్ ఈజ్. దెన్ ఐ థాట్ సంథింగ్ క్యాన్ అన్ఫోల్డ్. నా దగ్గర ఉన్న కథలకి ఆ మూడ్కి సెట్ అయ్యేలానే ఉన్నారు, లక్షణాలు బాగానే అనిపించి నేను ఐ ఓపెన్ అప్ విత్ హిమ్ ఆల్సో. వన్ డే ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, సార్ జెన్యున్గా చెప్పనా, మీరు ఫస్ట్ పిలిచినప్పుడు నాకు నిజంగా మీతో వర్క్ చేసే ఉద్దేశం అయితే లేదు, బికాస్ నేను వేరేలాగా ఇమాజిన్ చేసుకున్నాను మీకు. అలాంటి కథలు నా దగ్గర లేదు మిమ్మల్ని కలిసిన టైంకి.